లేకపోతే మలుపులు, క్యారెక్టరైజేషన్స్, నీ పర్సనల్ క్యారెక్టరైజేషను హీరోగా దానికి దీనికి ఏమైనా ఉన్నాయా? అంటే అలాంటిదేం లేదు సార్. ప్రాపర్‌గా ఈ కథ పుట్టినప్పుడు, ఈ కథ అనుకున్న వెంటనే ఇమ్మీడియేట్ ఆ లైన్ ఎండింగ్‌లో చెప్పిన టైటిలే వాళ్ళు 'అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి.' సో, యెస్, అది కళ్యాణ్ గారి టైటిల్ అండి. మేము కూడా చాలా జాగ్రత్తగా మంచి టైటిల్‌ని ఈ కథకి 100% యాప్ట్ అయిన టైటిల్ అండి ఇది. అందుకని కొంచెం ధైర్యం చేసి జాగ్రత్తగా ఈ సినిమాని పూర్తి ఏం చేశాం. భయం అనిపించలేదు టైటిల్ పెట్టుకున్నప్పుడు? చాలా ఉంటది కదండీ! ఎందుకంటే డెఫినెట్‌లీ. కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ అందరూ విపరీతంగా యెస్ దీన్ని సార్. సెన్సార్ చేస్తారు. ఎలా ఉంది సినిమా అని? లేదండి. వాళ్ళు గూడా సినిమా చూసినప్పుడు మంచి సినిమాకి పెట్టారు అనే అనుకుంటారు సార్. అంటే కమింగ్ టు యువర్ ఓన్ పర్సనల్ కెరీర్, ఇప్పుడు ఇన్నాళ్ళుగా యాంకర్గా నువ్వు రకరకాల షేడ్స్, డైమెన్షన్స్ అన్నీ చూసావు కెరీర్లో. యెస్ సార్. బట్ ఇప్పుడు హీరోగా ఈ సినిమా చేసేటప్పుడు నీ పర్సనల్ ఛాలెంజ్ ఏంటి? యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫోల్డ్ ఆఫ్ ఎన్ యాంకర్ ఫస్ట్ అండ్ షుడ్ లుక్ లైక్ ఎ హీరో. యెస్ సార్. నీదేంటి? వాట్ ఈస్ దట్ ఎక్స్పెరిమెంట్ ది అండర్వెంట్? అంటే సార్ వెరీ జెన్యూన్‌లీ స్పీకింగ్ ఆన్ టెలివిజన్ స్క్రీన్ ఇట్ ఇస్ ప్రదీప్ సార్. సో, అక్కడ ప్రదీప్ మాత్రమే కనిపించేవాడు. పర్టిక్యులర్‌లీ ఈ సినిమాలో కృష్ణ అనే క్యారెక్టర్ కనపడాలనే ప్రయత్నించాం మేము. ప్రదీప్ కనపడకుండా. ఎందుకంటే దిస్ కైండ్ ఆఫ్ ఎ రోల్ చాలా ఎనర్జీ ఉన్న రోల్ ఇది. అండ్ ఇది కథ హీరో సార్. అంటే ఒక నెరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడున్న అబ్బాయి పరిస్థితులు ఎలా ఉన్నాయి, అతనికి అలవాట్లు ఎలా ఉంటాయి, అతను ఆ ఊరెళ్తే ఆ ఊర్లో వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అవి ఎలా భరించాడు, ఆ ఊరోళ్ళందరి మధ్యలో ఒక్కడే ఎలా బతికాడు అనేదే ఈ సినిమా కాబట్టి ఐ థింక్ నాకు మా డైరెక్టర్స్ చాలా ఈజీ చేశారు ఆ జాబు. సో యాజ్ ఎ క్యారెక్టర్ నేను ప్లే చేసిన ఇండివిజువల్గా నా ఓన్గా అయితే ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఇలాంటి ఓ రోల్ ప్లే చేయడానికి. అంటే హీరో అంటే నన్ను ఎప్పుడు నవ్వుతూ చూస్తుంటారు సార్. ఈ సినిమాలో చాలా చిరాకు ఫ్రస్ట్రేషన్లు ఉంటాయి వీళ్ళందరితో తిరుగుతూ. అంటే రొమాన్స్ చేయాలి, ఫైట్లు చేయాలి, Yes, sir. డాన్సులు చేయాలి, Sir. అన్ని చేయగలిగేవా? వాట్ వాజ్ యువర్ బేసిక్ ఛాలెంజ్? ఎస్ సార్, డెఫినెట్లీ. బికాస్ టెలివిజన్లో 2-3 స్టెప్పులు అలా సరదాగా చేయడము, ఏదో డ్యాన్స్కి మనకి చాలా దూరం సార్, అసలు మన సంబంధం లేదు. అలాంటిది ఈ సినిమా కోసం పర్టికులర్లీ సాంగ్స్ అనుకున్నప్పుడు స్టార్టింగ్ నన్ను మోసం చేశారు సార్. వీళ్ళు అసలు డ్యాన్స్ ఏం లేదన్నా మంచి పాటలు, మెలోడీ, ఎవ్రీథింగ్ ఈజ్ నైస్ అని చెప్పారు. బట్ స్లోలీ ఒక్కొక్క పాట రదన్ గారు కంపోజ్ చేసినప్పుడు ఆయన ఎనర్జీ పెరుగుతూ వచ్చింది, పాటలు బాగా వచ్చాయి. దెన్ వీ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ సార్. సో పద్ధతిగా ప్రాక్టీస్ చేసి ప్రాపర్గా 70mm స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాలనుకున్నాం, అలాగే చేసాం సార్. అండ్ టు కన్క్లూడ్ మై వర్డ్స్, ఇప్పుడు ఈ సినిమాకి నార్మల్గా జనరల్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సినిమా సినేరియో పూర్తిగా మారిపోయింది. రెగ్యులర్ కంటెంట్, రెగ్యులర్గా ఉండే మెటీరియల్ అవన్నీ ఏవి కూడా జనం జస్ట్ యాక్సెప్ట్ చేయట్లా. వెళ్ళిన సినిమాలు వెళ్ళినట్టుగా వచ్చేస్తున్నాయి వెంటనే వెనక్కి. ఎక్కడో ఒక పాయింట్లో ఏదో సినిమాలు హుక్ అవుతున్నాయి. ఇప్పుడు నీ సినిమా ఆడియన్స్కి ఏ యాంగిల్లో హుక్ అవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉందని నీ జడ్జ్మెంట్, నీ ఫోర్కాస్ట్?